సో ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ సీఎం అవుతే ఎలా ఉంటుంది 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక దిశ ఎలా మారిపోతుంది అనేది చూద్దాం అనమాట. జస్ట్ ఇమాజినేషన్ మనకైతే 2024లో యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం తెలుగుదేశం కానీ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ రావచ్చు. బట్ వేరాజ్ కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనని సీఎంగా అయితే చూడాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం ఆయన సీఎం అవుతే ఎలా ఉంటుంది అనే థాట్స్లో నుంచి వచ్చిన ఆలోచన ఇదనమాట. సో ఆయన ఈయన సీఎం అవుతే నెక్స్ట్ 2024లో ఆయన బీజేపీ ప్రో బీజేపీ సపోర్టర్ కాబట్టి, అంటే ప్రో హిందూ. సో ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్గా స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం మర్చిపోయిందో, ఆ ముందు ప్రభుత్వం ఏదైతే రాజధాని కోసం వదులుకుందో ప్రత్యేక హోదాని, అదైతే ఆయన ఫైట్ చేస్తారు సెంట్రల్ తోటి, బీజేపీ తోటి ఫైట్ చేసి తెప్పించుకుంటారు. ఫైట్ చేయకపోయినప్పటికీ ఆయన బీజేపీతో ఉన్న క్లోజ్నెస్తో బీజేపీకి కూడా ఇది కావాల్సిన విషయం. ఏదైతే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తమ కూడా మంచి ఫ్యాన్స్ని అయితే సంపాదించుకోవచ్చు, మంచి ఓటర్స్ని సంపాదించుకోవచ్చు అని ఏపీ ప్రజలతోటి మెప్పు పొందడానికి కోసం స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కూడా బీజేపీ ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ తర్వాత క్యాపిటల్ గురించి మాట్లాడుకుంటే, క్యాపిటల్ ఎవరు డెవలప్ చేయాలనుకున్నా కూడా, అంటే వేరే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ క్యాపిటల్ కోసం డెవలప్ చేయాలనుకుంటే కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ మొత్తంలో అవుతుందన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అంత రెవెన్యూ రాష్ట్రానికి అయితే రావట్లేదు. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడైతే దాని క్యాపిటల్ ఇన్కమ్ ఒక రెవెన్యూ మనకైతే వచ్చేది. బట్ అది కూడా మన వాళ్ళు తీసేయడంతో ఆ ఇన్కమ్ కూడా పోయింది. సో కంపేర్ టు అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్లో చూసుకుంటే రూరల్ పీపుల్ ఎప్పుడూ కూడా సంక్షేమ కార్యక్రమాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారనమాట. అంటే రైతు బంధు, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి ఇలాంటి ఉచిత పథకాలకే వాళ్ళైతే అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వాటి మీద ఫోకస్ చేయడానికి ఒక సపరేట్ టీమ్ని అయితే ఏర్పాటు చేస్తారు అని నేను అనుకుంటున్నా. వాళ్ళకి తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం అయితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే బీజేపీని ఫాలో అవుతారు ఆయన. సో బీజేపీ మన దేశం మొత్తం చూసుకుంటే బీజేపీ రూరల్ డెవలప్మెంట్తో పాటు అర్బన్ డెవలప్మెంట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. క్యాపిటల్ సిటీని తేలేకపోయినప్పటికీ క్యాపిటల్ సిటీకి ఈక్వల్గా ఉన్న సిటీస్ని అయితే వాళ్ళైతే డెవలప్ చేయడానికి ఈక్వల్ చేస్తారు. వీటిని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మినిమం 25 ఏళ్ళ సమయం అయితే పడుతుందన్నమాట. ఏదైనా సిటీని, హైదరాబాద్ లాంటి సిటీని ఆంధ్రాకి తీసుకురావాలంటే అంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీస్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ బేస్డ్ ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా ఇలాంటి కొచ్చి ఇలాంటి సిటీస్లోనే ఏర్పాటయ్యారు. ఇప్పుడు వాళ్ళు టైర్ 2 సిటీస్ అయితే చూడడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోతున్న వల్ల కంపెనీస్ అయితే టైర్ 2 సిటీస్ అయితే ఫోకస్ చేశాయి. అందువల్లనే విజయవాడలో హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ రావడానికి ప్రధాన కార్యం అది జగన్మోహన్ రెడ్డి వల్లనో చంద్రబాబు నాయుడు వల్లనో కాదు. బట్ సిటీ డెవలప్ కావాలనుకుంటే దాని చేతుల్లో అదే ఉంటుంది, అదంతకు అదే డెవలప్ కావాలి. ఈ పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయాల్సిన మరో పని ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అయితే ఉంది అందరికీ. కాకపోతే దానికి ఎడ్యుకేషన్కి క్వాలిఫికేషన్ ఉంది కానీ అందరికీ దానికి సంబంధించిన జాబ్స్ అయితే అక్కడ లేవు. దాని కారణంగానే అందరూ కూడా ఇతర రాష్ట్రాలకైతే వలస వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అండ్ బెంగళూరు, చెన్నై ఇలాంటి రాష్ట్రాలకి. ఇంకొంతమంది దేశాన్నే